హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు హోమ్ మేడ్ ఘీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియోలో చూపించిన విధంగా నేను చెప్పే టిప్స్తో ఇంట్లో శుభ్రంగా నెయ్యి ఎలా తయారు చేయాలన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా దానికోసం మనం పాలు శుభ్రంగా కాచి చల్లార్చిన తర్వాత పైన తేరుకున్న మేగడని మనం సెపరేట్ చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఉంచుకోవాలి. రోజు ఇదే విధంగా పాల మీద మేగడ తీసుకుని బాక్స్లో స్టోర్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. తర్వాత బాక్స్ అనేది కంప్లీట్గా ఫిల్ అయిన తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుని మార్నింగ్ కొంచెం దాంట్లో పెరుగు తోడండి వేసుకొని ఉంచుకోవాలి. అది ఈవినింగ్కి ఇలా రెడీ అవుతుందండి. మనం ఒకసారి గరిటె పెట్టి చిలకగానే వెన్న అనేది సెపరేట్ అవుతుంది. ఎందుకంటే ఇది 2-3 సెకండ్లోనే మేగడ నుంచి వెన్న అనేది సెపరేట్ అవుతుంది. ఎందుకంటే మనం తోడుపెట్టినది పాల మీద మేగడ కాబట్టి వెంటనే వెన్న అనేది సెపరేట్ అవుతుంది. ఇలా సెపరేట్ అయిన వెన్నని ఒక పెద్ద బౌల్లో తీసుకుని వాటర్ పోసుకుని వాష్ చేసుకోవాలి. అది చాలా నీట్గా వాష్ చేసుకోవాలండి, లేకపోతే వెన్న అనేది స్మెల్ వస్తుంది. ఈ వెన్న అనేది 2-3 టైమ్స్ కాకుండా ఒక 5-6 టైమ్స్ వాటర్ ఎక్కువ పోసుకొని వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న వెన్నని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా కాగనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత నెయ్యి అనేది ఇలా కాగుతుందండి. స్టవ్ మీద అలా ఉంచి గిన్నె అడుగు భాగాన్ని రెడ్ షేడ్ వచ్చే వరకు కూడా నెయ్యి స్టవ్ మీద ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని కదపకుండా అలా ఉంచాలి. ఆ వేడికి మిగతా నెయ్యి కూడా వేడికి కాగుతుందండి. మనం కాచుకున్న నెయ్యి తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న హోమ్ మేడ్ ఘీ అన్నది ఇలా రెడీ అవుతుంది. మీరు కూడా ఇదే విధంగా మీ ఇంట్లో నెయ్యి అనేది రెడీ చేసుకోండి. దీంట్లో ఒక విషయం గమనించవలసింది, మేగడ అనేది ఎప్పుడు కూడా డీప్ ఫ్రిడ్జ్లో ఉండాలి. మనం వెన్న చేసుకున్న తర్వాత ఎక్కువ వాటర్ పోసుకుని వెన్న అనేది శుభ్రంగా కడగాలి. అలా కాచుకున్న నెయ్యి ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అవసరం లేదండి, మామూలుగానే స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు. దీనికి తడి తగలకుండా ఉంచుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.